ఈ నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అవును ప్రియదేవుని పిల్లరా, ప్రభు రాకడను గూర్చి లోకమంతా కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడికి ఎప్పుడు ప్రభు వస్తారు, ఎప్పుడు సంఘాన్ని తీసుకుని వెళతారు అని చెప్పి చాలామంది అనేకులు పిల్లరా, క్రైస్తవులే కానీ క్రైస్తవేతరులే కానీ ఇంకను ప్రభు రాకడను గూర్చినటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ప్రభువు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ లోకంలో ఎవరూ నశించుకోవటం ఆయనకి ఇష్టం కాదు. కనుకనే ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉండి ఇంకనూ ఎదురు చూస్తున్నాడు పిల్లరా. ఇక మనము రక్షింపబడినటువంటి మనలోనే ఇంకా అనేక లోపాలు ఉంటుండగా, అనేక అతిక్రమాలు ఉంటుండగా ఇంకనూ మనము ప్రభు సన్నిధికి చేరటానికి అర్హులము కానందున ఆయన ఇంకనూ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కనుక నేడు దినాన్ని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు కొరకు బ్రతుకుదాం. అంటే కృపచేత మనం ఆయన సన్నిధికి చేరదాం. దేవుడు మనల్ని దీవించును గాక.